పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 81వ కీర్తన. చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి 8 వచనాలు స్త్రీలో నుంచి ముందుకు వచ్చి దేవుడు వాక్యాన్ని చదవండి. మొదటి నుంచి 8 వచనాలు. ఆ తర్వాత 9వ వచనం నుండి చివరి వచనం వరకు పురుషుల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదివి సహాయం చేయాలని ప్రభునామంలో నేను మీకు మనం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని సమయంలో మనం చదువుతున్నాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవునిని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలకతప్పెట పట్టుకొనుడి. స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించు దినమగు కొమ్ము ఊదుడి. ఇశ్రాయేలులకు కట్టడ. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారు భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. నీవు తాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడునగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యములకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అడగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును.
అలాగే నిలబెట్టుకొని ఈరోజు దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం నేర్చుకుంటాం. ప్రస్తుత బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా కూడి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో, శ్రేష్టమైన నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలమ్మా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, రెండు చేతులు గట్టిగా. నా ప్రతి ప్రార్థనకు నీరిచ్చిన ఈవులే లెక్కకు మించిన ఈవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీరిచ్చిన ఈవులే లెక్కకు మించిన ఈవెనలైనాయి. మంచిది పిల్లల దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు 3.5 సంవత్సరాలు దేవుని యొక్క సువార్త పనిని, పరిచర్యను ఆయన ఈ లోకంలో చేశారు. 3.5 సంవత్సరాల సువార్త కాలములో అనేకమైనటువంటి పాఠాలు జన సమూహమునకు, శిష్యులకు, ఆయనతో కలిసిన ప్రజలందరికీ కూడా అనేకమైనటువంటి దేవుని యొక్క పాఠాలను, దేవుని యొక్క వాక్యాలను తన ప్రజలైనటువంటి వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నేర్పించారు. అందులో ఒక మాటను ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. ఆయన నేర్పిన మాటల్లో ఒకటి, తన శిష్యులైనటువంటి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో మీరు మీ వలను విడిచి నన్ను వెంబడించండి. చేపలు పట్టడం ఆపి మీరు నన్ను వెంబడించండి. మీరు నన్ను వెంబడిస్తే నేను మిమ్మలను మనుషులను పట్టే చాలరులుగా చేస్తాను. స్తోత్రం చెబుదా. మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను. మీకు ఉన్న వాటిని వదిలిపెట్టండి. లోక సంబంధమైనటువంటి వాటిని వదిలిపెట్టి రండి. మీరు వాటిని వదిలిపెట్టి నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను. ప్రభు మాట్లాడిన మాట పురుల. ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏమిటంటే, మనము ఏమి వదిలిపెట్టాలి, ఏమి పట్టుకోవాలో ఈరోజు నేను మీకు నేర్పిస్తాను. ఒక మానవుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మనిషి ఆశీర్వదించబడాలంటే, మానవుడు దీవించబడాలంటే, మేలు పొందాలంటే, ఈ లోకంలో జీవిస్తున్న మనం కొన్ని విడిచిపెట్టాలి, కొన్నిటిని గట్టిగా పట్టుకోవాలి.
కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని పట్టుకోవాలి. ప్రియులారా, ఈరోజు చాలా మంది విడిచిపెట్టవలసిన వాటిని పట్టుకుంటున్నారు, పట్టుకోవలసినటువంటి వాటిని విడిచిపెడుతున్నారు, జారవిడుస్తున్నారు, పోగొట్టుకుంటున్నారు. అందుకే చాలా మంది జీవితాలలో క్షేమం ఉండట్లా, చాలా మంది జీవితంలో అభివృద్ధి ఉండట్లా, చాలా మంది జీవితంలో ఆశీర్వాదం ఉండట్లా, చాలా మంది జీవితంలో ఆరోగ్యం ఉండట్లా. కారణం ఏమిటంటే నువ్వు పట్టుకోవలసింది పట్టుకోవటంలా, నువ్వు విడిచిపెట్టవలసిన దానిని విడిచిపెట్టట్లేదు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులారా మీకు 2 విషయాలను నేను చూపిస్తాను. మొట్టమొదటి విషయము చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని సామెతల గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం. అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దులను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు, చెప్పండి, కనికరాన్ని పొందుతాడు. విడిచిపెట్టాలి, జాగ్రత్తగా వినాలి. ఏమి విడిచిపెట్టాలి మనం? దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పట్లేదు, కానీ వచ్చే వారం ఏమి విడిచిపెట్టాలో నేను మీకు చెబుతా. ఈరోజు మనం ఏం పట్టుకోవాలో చెబుతా. వచ్చే వారం మనం విడిచిపెట్టవలసినటువంటి వాటిని గురించి నేను మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట అంటాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుదాం. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి, జారవిడవద్దు. గట్టిగా పట్టుకోకపోతే ఏమైంది? చెప్పాలి. ఏదైనా ఒక వస్తువు, ఏంటి, పిల్లవాడిని కొట్టగాడికి గుడ్లు తీసుకురా నాన్న అని పంపించాం, కోడిగుడ్లు. వాడికి గుడ్డు యొక్క విలువ తెలియదు, అది పగిలితో గట్టిదో ఓటిదో తెలియదు, కొత్తగా పంపించాం. నువ్వు పంపించేటప్పుడు ఏమని చెబుతావు? అరే గుడ్డు జాగ్రత్తగా పట్టుకో, లేకపోతే అది ఊకనే పగిలిపోయిందని చెబుతాం. అదే నువ్వు చెప్పలేదనుకో, వాడు వెళ్తాడు పరిగెత్తుకొని ఆ కర్రలో వేసుకొని సైకిల్ తగిలించుకొని దానికి తగిలించుకొని బర్రం తొక్కుకొని వస్తాడు. అది దేనికో దానికి తగిలింది, కింద పడితే పగిలిపోయింది. ఎందుకని? దాని జాగ్రత్త, దాని విలువ తెలియదు, దాన్ని పట్టుకోవడం నువ్వు నేర్పించలేదు, కాబట్టి అది పగిలిపోతాయి. ఒక కోడిగుడ్డే కాదు కానీ ప్రియులారా, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఏదైనా మనము పట్టుకునేటటువంటి ఒక వస్తువు అది మన దగ్గర నుంచి పోతుంది, జారిపోతుందంటే దాన్ని నువ్వు జాగ్రత్తగా పట్టుకోవట్లేదు, నువ్వు దాన్ని జాగ్రత్తగా చేసుకోవట్లేదు. ఒక సిల్లుబడిన సంచిలో జేబులో డబ్బులు వేసుకుంటే ఉంటాయండి? పోతాయి. ఎందుకంటే ఆ జేబుకు కంతబడింది కాబట్టి, నువ్వు జాగ్రత్త చేసుకోలేదు కాబట్టి. అది నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే నువ్వు గట్టిగా దాన్ని పట్టుకోవాలి, గట్టిగా జాగ్రత్త చేసుకోవాలి. ఆ డబ్బులైనా, ఒక వస్తువు అయినా, ఏదైనా కానీ. అలాగనే ఒక ఆధ్యాత్మికమైన జీవితంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రకటన గ్రంథములో పద్మసు దీపములో ఉండి రాస్తున్నటువంటి యోహాను గారు ఈ పుస్తకం 2వ అధ్యాయం 25వ వచనం అంటున్నాడు, నీవు కలిగి ఉన్న దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఏం చేయాలంట? కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలట. 3వ అధ్యాయం 11వ వచనం కూడా చదవండి. అక్కడే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరించకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. జాగ్రత్తగా వినాలి, గట్టిగా పట్టుకోవాలి. మనకి కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ రోజు ప్రతి మనుషుడు ఏంటి, సెల్ ఫోను, ఇది మనము చాలా డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, దీన్ని చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకుంటాం. ఎక్కడన్నా పడితే పగిలిపోయిందని జాగ్రత్తగా చేసుకుంటాం. ఏంటి, ఒక బంగారాన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటాం. ఒక వస్తువు, డబ్బులు కానీ వస్తువు కానీ అది ఏదైనా మనం చాలా గట్టిగా పట్టుకుంటాం, చాలా జాగ్రత్త చేసుకుంటూ ఉంటాం. అది ఆధ్యాత్మికమైన విషయంలో ఒక మనిషి ఆధ్యాత్మికంగా దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, మేలు పొందాలంటే మనం కొన్నిటిని గట్టిగా పట్టుకోవాలి. అది మనకి ప్రభువు నేర్పిస్తున్నాడు. ఏం గట్టిగా పట్టుకోవాలి? మనం పట్టుకోవాల్సిందే. అది ఈరోజు నేను మీకు నేర్పిస్తాను. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినాలని ప్రభు నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియులారా,
పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిఫయను వాడు మీ మధ్యలో సంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. నీవు నా నామమును గట్టిగా పట్టుకుని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నీవు నా నామమును గట్టిగా పట్టుకొని నువ్వు దానిని ఎంత మాత్రమును విసర్జించలేదని నేను ఎరుగుదును. మీ మధ్యలో ఒక వ్యక్తి హతసాక్షి అయ్యాడు. ఎంతో మంది చంపబడ్డారు, ఎంతో మంది భయంకరమైన పరిస్థితులకు గురయ్యారు. అలాంటి సమయంలో నీవు నా నామమును గట్టిగా పట్టుకున్నా. ఏం పట్టుకున్నావట? చెప్పాలి. మొట్టమొదటి విషయం ఏమిటంటే దేవుని యొక్క నామాన్ని ప్రియులరా మనము గట్టిగా పట్టుకోవాలి. దేవుని నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుని నామాన్ని మనం ఎంత మాత్రమో కూడా విడిచిపెట్టకూడదు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏ నామాన్ని గట్టిగా పట్టుకోవాలి? యేసు నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు యేసు నామాన్ని గట్టిగా పట్టుకోవాలంటే యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామములో రోగాల నుంచి విడుదల ఉంది, యేసు నామములో దెయ్యాలు వదిలిపోతారు, యేసు నామములో సచ్చిన వారు బ్రతుకుతారు, యేసు నామములో అద్భుతాలు ఉన్నాయి, యేసు నామములో ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయి, యేసు నామములో కుంటి వారు నడిచారు, యేసు నామములో గుడ్డి వారు చూశారు, యేసు నామములో మృతులు లేచారు, యేసు నామములో పరిపెత్తుకొని అనేక మంది పక్షవాయువు కలిగిన వారు నడిచిపోయారు. యేసు నామములో అంత శక్తి ఉంది కాబట్టి యేసు నామాన్ని గట్టిగా పట్టుకోవాలమ్మా. చెప్పండి, యేసు నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన అందరము ఎరుగుదుము. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనములో దేవుని వాక్య భాగము రాయబడి ఉన్నది. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకిచ్చుచున్నావు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పి వారి కుడి చేయి పట్టుకున్నాడు. చూడండి పిల్లగా, పేతురు యోహాను శృంగారం అనే దేవాలయం వద్దకు వస్తూ ఉన్నారు. పుట్టుకతో కురిటివాడైన వ్యక్తి ఆ దేవాలయం యొక్క భిక్షమడుకుంటున్నాడు. పిల్లగా, ఆ దేవాలయం దగ్గర భిక్షమడుకుంటూ ఉన్నప్పుడు ఆ కురిటివాడు పేతురు యోహాను వైపు చూసట, అయ్యా సహాయం వచ్చేయండి అని అడిగాడట. అప్పుడు పేతురు యోహాను ఏమంటున్నారంటే, వెండి బంగారము మా యొద్ద లేదు, మాకు కలిగిందే నీకు ఇస్తాం అన్నారు. ఇప్పుడు పేతురు యోహాను అపోస్తలులు ఏమి కలిగి ఉన్నారంటే వాళ్ళు నజరేయుడైన యేసుని కలిగి ఉన్నారు. స్తోత్రం చెబుదాం గట్టిగా. వారు నజరేయుడైన యేసుని కలిగి ఉన్నారు. పిల్లరా, వారు కలిగి ఉన్నది వారికి వెండి లేకపోవచ్చు, వాళ్ళకి బంగారం లేకపోవచ్చు, వాళ్ళకు పొలాలు లేకపోవచ్చు, వాళ్ళకు బిల్డింగులు ఆస్తులు లేకపోవచ్చు, కానీ అన్నిటికీ కర్త అయినా అన్ని ఇవ్వగలిగిన ఆ ప్రభు అయిన యేసును అపోస్తలులు కలిగి ఉన్నారు. అందుకే వాళ్ళు అంటున్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. మేము ఏమి కలిగి ఉన్నామంటే మేము యేసయ్యను కలిగి ఉన్నాం. కాబట్టి నజరేయుడైన యేసు నామములో లేచి నడు. జాగ్రత్తగా వినాలి. వాళ్ళు యేసును గట్టిగా పట్టుకున్నారు. మరి నువ్వు నీ సమస్యలో యేసును పట్టుకున్నావా? నీ బాధలో యేసును పట్టుకున్నావా? నీ రోగములో యేసును పట్టుకున్నావా? నీ ప్రయాణములో యేసును పట్టుకున్నావా? నీ ఉద్యోగములో, నీ పనిలో, నీ వ్యాపారములో, నీ ఇంటర్వ్యూలో నువ్వు యేసు క్రీస్తు నామమును గట్టిగా నువ్వు పట్టుకోగలిగావా? యేసు నామములో నువ్వు ఏదడిగితే అది నీకు ఇవ్వబడుతుంది. వీళ్ళ ఆలోచన చేయాలి. సహోదరి సాక్ష్యం ఇస్తుంది, నేను ప్రార్థన చేశాను, ప్రభు మీద ఆధారపడ్డాను, దేవుడు మాకు సహాయం చేశాడు. యేసు నామములో నువ్వు ఏదడిగితే అది ఇవ్వగలిగినటువంటి దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడునని మత్తయి సువార్తలో ప్రియులరా ప్రభువు చాలా స్పష్టంగా మనందరితో మాట్లాడాడు. 7వ అధ్యాయం 21వ వచనంలో అడుగు ప్రతి వారికి ఇవ్వబడును. కానీ నువ్వు
యేసు నామాన్ని గట్టిగా పట్టుకొని అడగాలి. యేసు నామాన్ని గట్టిగా పట్టుకొని అడగాలి. అందుకే అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనములో ఏ నామములో రక్షణ లేదు కానీ భూమి కింద ఆకాశము కింద ఇయ్యబడిన మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామములో రక్షణ లేదు కానీ యేసు నామములో మాత్రమే రక్షణ ఉందని అక్కడ రాయబడుతుంది. అందుకే దేవుని సన్నిధిలో యేసు యొక్క నామాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. యేసు నామాన్ని ధరించాలి. యేసు నామాన్ని గట్టిగా మనం పట్టుకోవాలి. యేసు క్రీస్తు నామములో మనం ఏదడిగితే అది ఇవ్వబడు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు చివరిగా మనం అంటాం, యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన ఎవరికి చేస్తాం? తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. నా తండ్రి నన్ను స్వస్థపరచయ్యా, నా తండ్రి నన్ను బాగు చేయయ్యా, నా తండ్రి నన్ను దీవించయ్యా, నా తండ్రి నా పిల్లలకు ఆరోగ్యం ఇయ్యయ్యా, నా తండ్రి నా పాపాలు క్షమించయ్యా, నా తండ్రి ఈ అవసరత తీర్చయ్యా, నా తండ్రి ఈ వ్యాపారాన్ని దీవించయ్యా అని ప్రార్థన చేస్తా. కానీ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అంటాం లాస్ట్ లో. అందుకే యేసు నామాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు. యేసు నామములోనే నువ్వు పరలోకం వెళ్ళాలన్నా, యేసు నామములోనే నువ్వు దీవించబడాలన్నా, యేసు నామములోనే నీ రోగాలు సమస్యలు కొట్టివేయబడాలన్నా, అందుకే యేసు నామాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. చాలా మంది యేసు ప్రభు నామములో ప్రార్థన చెయ్యరండి. భూమి మీద చాలా గుంపులు ఉన్నారు. వాళ్ళలో ఒకరోజు ఒక మంచి స్పీకర్ నట అండ్ వాక్యం చెప్పడానికి పిలిచారట ఆ గ్రామస్తులు. ఒక వాక్యం చెప్పడానికి పెద్ద పాస్టర్ గారిని, సీనియర్ పాస్టర్ గారిని వాక్యం చెప్పడానికి పిలిచాడట. ఆ సీనియర్ పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి ఆ ఊరు వచ్చి వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు పిల్లరా చక్కగా పాటలన్నీ పాడారంట. వాక్యం చెప్పడానికి అయ్యగారికి సమయం ఇచ్చారట. అయ్యగారికి సమయం ఇస్తే అయ్యగారు వాక్యం చెప్పడానికి పిల్లరా ఆ స్టేజి మీదకి వెళ్ళి వాక్యానికంటే ముందుగా సంఘ పెద్దలను గౌరవించాలి కాబట్టి సంఘ పెద్దల్లో ఒకరు ప్రార్థన చేయండి అన్నాడట. సంఘ పెద్దల్లో ఒకడు వచ్చారట ప్రార్థన చేయడానికి. ప్రార్థన వచ్చి తాను ప్రార్థన చేస్తున్నాడట. కానీ ఆమేన్ అనటం తనకి తెలియట్లేదట. ఆమేన్ అనటం తెలియట్ల. ఏంటి ఇకనే ఆపుతాడు అనుకుంటున్నాడు. కానీ ఆ పాస్టర్ గారు సమయం అయిపోతుంది. కానీ ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎంతసేపు అన్నా చేస్తున్నాడు కానీ ఆమేన్ అంటాం తెలియట్లేదట. ఇప్పుడు వీడికి ఆమేన్ అంటాం తెలియట్లేదని ఇంకొకడు ప్రార్థన అందుకున్నాడట. ఇంకొక సంఘ పెద్ద ప్రార్థన అనుకొని ఇంకొక సంఘ పెద్ద కూడా ప్రార్థన చేస్తున్నాడట. సంఘ పెద్దలు ప్రార్థన చేస్తుంటే సంఘ పెద్దలు కూడా ఆమేన్ అంటాం తెలియట్లేదట. ఇలాగా సంఘంలో 7 సంఘ పెద్దలు ఉంటారు కదా, 7 సంఘ పెద్దలు ప్రార్థన చేస్తున్నారట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కానీ ఆపట్లేదట. ఈ అయ్యగారికి సమయం అయిపోతుంది. సంఘస్థులందరూ విసుగు చెందుతున్నారు. ఇవేమి సంఘ పెద్దలు రా నాయన, ఇంకెప్పుడు ఆమేన్ అంటారు. పెద్ద దైవజనుడు పిలిపించుకున్నాం వాక్యం వెళ్దాం అనుకొని ఆమేన్ అనటం లేదు వీళ్ళు అనుకున్నారట. ఇక ప్రజలందరూ ముఖాలు చూసినటువంటి పాస్టర్ గారు ఆలోచించి వీళ్ళకి ఆమేన్ అనటం లేదు కదా అని చెప్పేసి ఆ పాస్టర్ గారే అన్నాడట, యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అన్నాడు. ఆమేన్ అన్నాడు. ఎప్పుడైతే యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అన్నాడో వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఫస్ట్ ప్రార్థన చేసిన ఆ ఆదాము గారు అన్నాడట, ఓరే అదేరా పేతురు నేను అన్నది, నిన్ను ప్రార్థన చేయమంది అదేరా పేతురు, నువ్వు ఆమేన్ అంటావేమనుకుంటున్నా, అదే 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 దానికోసమే నేను చూస్తున్నా, నువ్వు అదంటవేమని చూస్తున్నా. యాకోబు నిన్నెందుకు అనుకున్నావు ఎత్తుకోమంది ప్రార్థన, ఆమేన్ అంటావేమని నేను చూస్తాను, నువ్వు కూడా అంటలేదు. అదే నాకు గుర్తు రాట్లా, ఊరు నాకు అదే గుర్తు రాట్లా, నాకు అదే గుర్తు రాట్లా అనుకుంటున్నారా. వీళ్ళరా వీళ్ళకి అసలు ప్రార్థన తెలియదు, అన్నీ తెలుసు కానీ వీళ్ళకి ప్రార్థన తెలియదు. యేసు నామములో అడగటం తెలీదు. చాలా మందిని మనం చూస్తాం ప్రార్థన చేసేవాళ్ళు కనబడరు, ఏయో చేస్తారు కానీ ప్రార్థన తెలియదు వాళ్ళకి. యేసు నామములో అడగటం తెలియదు. యేసు నామములో నువ్వు ఏది అడిగితే అది నీకు ఇవ్వబడింది. అందుకే దేవుని వాక్యములో రాయబడుతూ ఉంది, నా నామం పేరట నన్ను ఏది అడిగినా అది నేను చేస్తానని ప్రభువు చెబుతూ. యేసు నామములో నువ్వు అడుగు. యేసు నామములో నువ్వు అడిగినప్పుడు ఆయన తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇప్పుడు మనం మొట్టమొదటిగా మనం పట్టుకోవాల్సింది ఏంటి చెప్పండి? యేసు నామాన్ని పట్టుకోవాలి. చెప్పాలి, ఏం పట్టుకోవాలి?
యేసు నామము, యేసు నామములో ప్రియులరా అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి యేసు నామాన్ని నువ్వు పట్టుకోవటం నువ్వు నేర్చుకో. అందుకే అంటున్నాడంటే, ఇదిగో నేను త్వరగా రాబోతూ ఉన్నాను, ఇదిగో నీవు కలిగి ఉన్న దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. ఏంటి నువ్వు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలంటే, నెంబర్ 1 యేసు నామాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. దాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. నువ్వు బంగారం పోగొట్టుకో తిరిగి పొందుకోవచ్చు, వెండి పోగొట్టుకో తిరిగి పొందుకోవచ్చు, ఉద్యోగం పోగొట్టుకో తిరిగి పొందుకోవచ్చు. నువ్వు ఏది పోగొట్టుకున్నా దానికి తిరిగి రెట్టింపు ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు. యేసు నామాన్ని కనుక నువ్వు పట్టుకోకుండా విడిచిపెట్టినట్లయితే నీకున్న ఏది కూడా మళ్ళా నువ్వు తిరిగి పొందుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి యేసు నామాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తున్నా. రెండవ విషయాన్ని నేను మీకు తెలియజేస్తా. యోబు గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యోబు గ్రంథము ప్రియులరా 27వ అధ్యాయం 6వ వచనములో దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే ఇక్కడ రాయబడుతున్నటువంటి రెండవ మాట ఏమిటంటే, నేను నీతిని గట్టిగా పట్టుకుంటా. ఏమిటి గట్టిగా పట్టుకునేది? నీతిని గట్టిగా పట్టుకోవాలనుకున్నారు. ఈరోజు చాలా మంది నీతిని విడిచిపెడుతున్నారు, పట్టుకోవలసిన నీతిని వదిలిపెడుతున్నారు ప్రియులారా. అందుకే మనం నీతిని గట్టిగా పట్టుకోవాలి. నీతిని పాడు చేసుకోకూడదు, నీతిని వదిలిపెట్టకూడదు. నీతి విషయంలో ప్రియులారా మనము పోరాడాలి, నీతి కలిగి పోరాడాలి. నీతిగా బ్రతకడానికి, నీతిగా జీవించడానికి, నీతియుక్తమైన మాటలు మాట్లాడటానికి, నీతిగా ప్రవర్తించడానికి నీతిని మనం గట్టిగా పట్టుకునే వారిగా ఉండాలి ప్రియులారా. అవినీతి పరులుగా, అన్యాయస్తులుగా ప్రియులారా ఎంత మాత్రం మనం ఉండటానికి వీలు లేదు. కానీ నీతిని గట్టిగా పట్టుకోవాలి, నీతిని గట్టిగా పట్టుకోవాలని యోబు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనకి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు. ప్రియులారా తోడబుట్టిన వారు దూషిస్తున్నారు, చిన్న పిల్లలు అసహించుకుంటున్నారు, భార్య అసహిస్తూ ఉన్నది, చచ్చిపోమంటుంది. తన స్నేహితులు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్నేహితులు సైతం దూషిస్తుంటే యోబు తన నీతిని విడిచిపెట్టలేదు. యోబు తన నీతిని ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టలేదు. ఈ రోజు నేను సేవకుడుగా ఏమంటున్నానంటే, నువ్వు నీతిని గట్టిగా పట్టుకోవాలి. ఆ నీతి నిన్ను రక్షించింది, ఆ నీతి నిన్ను కాపాడుద్ది, ఆ నీతి నీకు జీవమునిచ్చింది. ఆ నీతి వలన నీవు అనేకమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు. మరొకసారి యోబు గ్రంథము 27వ అధ్యాయము చదవండి 6వ వచనం. ఆ నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందించదు. చూడండి పిల్లలు, నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటా, నా ప్రవర్తన అంతటిలో నా హృదయము నన్ను నిందించదు, నా హృదయము నన్ను నిందించదు. ఈ రోజు ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మన ప్రవర్తన విషయంలో మన హృదయం మనల్ని నిందిస్తుందా? ఆలోచన చేయండి. మన మాటలు ఎలా ఉన్నాయి, మన చూపులు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది? ఈ విషయంలో ఏమైనా మన హృదయం మనల్ని నిందిస్తుందా? ఆలోచన చేయండి, ఎవరికి వారే. అందుకే ప్రియులారా నీతిని మనము గట్టిగా పట్టుకోవాలి. యోబు ఏమంటున్నాడంటే, నా ప్రవర్తన విషయములో నా హృదయము నన్ను నిందించట్లా. ఎందుకంటే నేను నీతిని గట్టిగా పట్టుకున్నాను. శ్రమలు వచ్చిన నీతిని వదిలిపెట్టలా. సావు మరణాల మధ్య, జీవము మరణము మధ్య కొట్టుమిట్టాడుతున్నా నేను నీతిని వదిలిపెట్టలా. అనేక మంది నన్ను దూషించినా నేను నీతిని వదిలిపెట్టలేదని యోబు ధైర్యంగా మాట్లాడుతున్నా. దాన్ని నేను గట్టిగా పట్టుకున్నాను అంటున్నాడు. అందుకే నీతిని మనం గట్టిగా పట్టుకోవాలండి. నీతిని విడిచిపెడితే ప్రియులారా ఆత్మీయమైన అభివృద్ధిని పొందలేము. నీతిని వదిలిపెడితే ఆత్మీయమైన ఆశీర్వాదమును పొందలేము. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము నీతిని గట్టిగా పట్టుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన నేర్పించింది అదే, ఆయన చేసింది కూడా అదే. ఆయన ఏం చెప్పాడో తెలుసా? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, ఇదిగో మీకు కావలసినవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని దేవుడు చెప్పాడు. మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధిలో వెతకవలసింది ఏమిటంటే, దేవుని యొక్క నీతిని వెతకాలి ప్రియులారా. దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ లోకములో ప్రియులారా లోక సంబంధమైన సిరులు సంపదలను వెతికితే చూడండి దేవుని నీతిని నువ్వు కోల్పోతావు.
అదే నీవు దేవుని యొక్క నీతిని వెతికినట్లయితే, దాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే, లోక సంబంధమైనది ఏదైనా కూడా నీకు దేవుడు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ముందు నీవు ఆయన నీతిని వెతకాలని దేవుని వాక్యములో రాయబడుతూ ఉంది. యోబు నీతిని వెతికాడు ప్రియులారా, యోబు నీతిని పట్టుకున్నాడు ప్రియులారా. అందుకే దేవుని వాక్యములో రాయబడుతూ ఉన్నటువంటి మాట, దేవుని వాక్యం 90వ కీర్తన 12వ వచనంలో మనం చూస్తే, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వ వేస్తారట. 10వ సామెతల గ్రంథంలో చూస్తే, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయట. నీతిమంతులు అనేకులకు ఉపదేశం చేస్తారట. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమట. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశం చేస్తాయట. నీతిమంతుడు మరణము నుంచి తప్పించబడతాడట. ప్రియులారా, నీతిమంతుని నోరు ప్రశస్తమైన వెండి వంటిదని దేవుని వాక్యంలో రాయబడుతుంది. కాబట్టి నీతిని మనము గట్టిగా పట్టుకోవాలి. 10వ సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో నీతిమంతుని తల మీదకు వచ్చే ఆశీర్వాదాల గురించి ఎన్నో ఆశీర్వాదాలు ఆ 10వ అధ్యాయంలో రాయబడతాయి. కాబట్టి ఈరోజు నేను ఏమంటానంటే, రెండవదిగా నువ్వు నీతిని గట్టిగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి చెప్పండి? నీతిని. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ప్రియ దేవుని సంఘమా, నువ్వు నీతిని విడిచిపెట్టవద్దు. నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు విడిచిపెట్టవద్దు. యేసు ప్రభు నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు కాబట్టి మనమును కూడా నీతిని గట్టిగా మనం పట్టుకోవాలని ప్రభు నేర్పిస్తున్నాడు. అందుకే పిలాతు అంటున్నాడు, ఈయనలో ఏ దోషమును నాకు కనబడలేదు అని ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆ రాజుగారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను ఏమంటానంటే, మనమందరము కూడా ఆ రెండవది మనం పట్టుకోవాల్సింది ఏంటి చెప్పండి? నీతిని గట్టిగా పట్టుకోవాలి. నీతిని పట్టుకోవాలి. మొట్టమొదటిగా ఏం పట్టుకోవాలి? మనం యేసు నామాన్ని పట్టుకోవాలి. యేసు నామాన్ని జపించాలి. యేసు నామాన్ని ధ్యానం చేయాలి. యేసు నామములో ప్రార్థన చేయాలి. యేసు నామములో ప్రతిదీ మనం అడుక్కోవాలి మొట్టమొదటిగా. రెండవది ప్రియులారా, యేసు నామములో గట్టిగా పట్టుకొని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మనం. రెండవది నీతిని కూడా గట్టిగా పట్టుకోవాలి. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై ప్రభు దగ్గరికి వెళితే ప్రభు ఆశీర్వాదం ఇస్తాడట. నీతిమంతుని ప్రార్థన మీద దేవుని యొక్క చెవులు ఉంటాయట. నీతిమంతుని ప్రార్థన దేవుని చెవులు ఆలకిస్తాయట. నీతిమంతుని ప్రార్థన మీద ఆయన కనుదృష్టి నిలుపుతాడట. అందుకే ప్రియులారా, మనము దేవుని నామమును గట్టిగా పట్టుకున్నటువంటి మనం అదే సమయంలో నీతిని కూడా గట్టిగా పట్టుకోవాలి. నీతిని ఏ సమయంలో కూడా వదిలిపెట్టవద్దు ప్రియులారా. అవకాశం వచ్చినప్పుడు ప్రియులారా, అవకాశము లేనప్పుడు కూడా నీతిని మనం గట్టిగా పట్టుకోవాలి. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనైనా మన నీతిని మనం పాడు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని సేవకుడుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. మూడవ మాట నేను మీకు తెలియజేస్తా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలును పట్టుకోండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పటానికి శక్తిమంతులవుతారు. మూడవది మనం పట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రియులారా, విశ్వాసాన్ని మనం పట్టుకోవాలి. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. జాగ్రత్తగా వినాలి. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. మనం ఎలా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోగలుగుతాం? వినండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ప్రియులారా మీకు అర్థమయ్యేటటువంటి రీతిలో నేను మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అసలు విశ్వాసం అంటే ఏమిటంటే, విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఏదైతే కనబడట్లేదో అది ఉంది అని నమ్మటమే విశ్వాసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు విశ్వాసం అనేది ఎలా వస్తుంది అని అంటే, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగుద్ది అని రాయబడింది. మరి విశ్వాసం ఎక్కడున్నది? విశ్వాసం అంటే కనబడింది ఉన్నది అని నమ్మటమే విశ్వాసం. విశ్వాసం ఎలా వస్తుంది అంటే, వినటం వలన విశ్వాసం వస్తుంది. అసలు విశ్వాసం ఎక్కడుంది? కొనుక్కుంటే వస్తుందా? డబ్బులు పెడితే అంటే విశ్వాసం ఎక్కడుందంటే, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును భారమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు
మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే విశ్వాసం ఎక్కడుంది? విశ్వాసానికి కర్త ఎవరు? విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు. విశ్వాసానికి కర్త ఎవరమ్మా? యేసుక్రీస్తు. అనండి నోరు తెలిసి. యేసుక్రీస్తు అంటానికి ఏంటి చెప్పండి? విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు. ఆయన దగ్గర విశ్వాసం ఉంది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ప్రభువుని వేడుకుంటే ఆయన మనలో విశ్వాసాన్ని రేకెత్తింపజేస్తాడు, విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తాడు, విశ్వాసంలో దృఢపరుస్తాడు, విశ్వాసంలో తొలగిపోకుండా, తప్పిపోకుండా, దిగజారిపోకుండా, అల్ప విశ్వాసం అవిశ్వాసం రాకుండా దేవుడు కాపాడుతాడు. కాబట్టి విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడైన యేసు దగ్గరకు మనం వెళ్ళాలి. అవిశ్వాసం రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా వినండి. మూడవదిగా మనం పట్టుకోవలసింది ఏమిటంటే విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. పిల్లల విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. జాగ్రత్తగా వినాలి. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఒకరోజు శతాధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, నీకు ఇష్టమైతే ఆయన శుద్ధులుగా చేయి. ఓకే, నేను ఇప్పుడే మీ ఇంటికి వచ్చి శుద్ధులుగా చేస్తాను. లేదు లేదు ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడను, అర్హుడను, పాత్రుడను కాదు. కాబట్టి నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు. నమ్మకం నాకు అందయ్యా. ఓకే, నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు, నీ దాసుడు స్వస్థపడతాడు అని ప్రభు అంటే ఆయన అన్నాడు, అయ్యా నాకైతే విశ్వాసం ఉంది, నాకైతే నమ్మకం ఉంది, కానీ ఆ విశ్వాసం అవిశ్వాసం కాకుండా, ఆ నమ్మకం అపనమ్మకం కాకుండా నాకు సహాయం చేయాలి ప్రభువుని వేడుకుంటున్నాను. చాలా మందికి విశ్వాసం ఉంటుంది, ఆ విశ్వాసం కొంతకాలానికి సన్నగిలిపోయింది. అవిశ్వాసం అల్ప విశ్వాసిగా మారిపోతాడు, అవిశ్వాసిగా మారిపోతాడు. చాలా మంది ప్రభువు నమ్ముకొని కూడా అవిశ్వాసులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారట. చాలా మంది బాప్తిసం తీసుకొని రక్షణ పొంది ప్రభువుని బలలో చేయవేసిన వాళ్ళు కూడా ఇప్పుడు విగ్రహారాధన చేస్తున్నారు. బొట్లు పెట్టుకొని, బోడాలు పెట్టుకొని, టెంకాయలు కొట్టి దండాలు పెడుతున్నటువంటి, మొక్కుబడులు చేస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి పురులరా బాప్తిసం పొంది, మారు మనసు పొంది, మరలా లోకంలో పాపంలో కలిసిపోయి శాపాన్ని, దరిద్రాన్ని తెచ్చిపెట్టుకున్న వారు లేకపోలేదండి లోకంలో. ఈరోజు నేను సేవకుడిగా ఏమంటానంటే, నువ్వు ఒక నిజమైన విశ్వాసిగా ఉండాలి, ఒక ప్రతిష్ట కలిగిన విశ్వాసిగా ఉండాలి, ఒక ప్రతిష్టత కలిగిన దేవుని కుమారుడుగా, దేవుని బిడ్డగా ఉండాలి. అలా నువ్వు ఉండాలంటే విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకోలేకపోతే నీవు అల్ప విశ్వాసం అయిపోతావు, అవిశ్వాసం అయిపోతావు, దేవునికి దూరం అయిపోతావు, సాతాను గాడికి దగ్గర అయిపోతావు. సాతాను గాడిని ఇష్టం వచ్చినట్లుగా నిన్ను ఇబ్బంది పెడతాడు. బాధకి, రోగానికి, రుగ్మతకి, మరణానికి కూడా సాతాను నిన్ను అప్పగిస్తాడు. కాబట్టి నువ్వు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభునందు మిక్కిలి ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే మూడవది ఏమిటంటే విశ్వాసం అనే డాలుని పట్టుకోండి, అపవాది వేస్తున్న అగ్ని బాణాలన్నిటినీ దాని ద్వారా మీరు ఆర్పగలుగుతారు, ఆ శాతాన్ని జయించగలుగుతారు. ఆ శాతాన్ని జయించాలంటే, ఆ శాతాన్ని మీ పాదాల కింద త్రొక్కాలంటే, ఆ చీకటి శక్తులు, దయ్యాలు, రోగాలన్నీ మీ పాదాల కింద ఉండాలంటే విశ్వాసం అనే డాల్ని పట్టుకోవాలి. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇలా వినండి, ఈరోజు మనం అందరం విశ్వాసులే కానీ విశ్వాసం లేని విశ్వాసులు అంటే పేరుకు మాత్రం విశ్వాసులమే, పేరుకు అందరూ విశ్వాసులమే. మేము సంఘానికి వెళతామండి, మేము విశ్వాసులం అండి, ప్రభువు నమ్ముకున్నామండి, ప్రార్థన చేస్తామండి, విశ్వాసులం అంటాం, కానీ విశ్వాసం ఉండదు. ఒక రోగం వస్తే కూర్చొని ప్రార్థన చేస్తే ప్రభు స్వస్థపరుస్తాడనే విశ్వాసం ఉండదు. ముందు దేవుని సన్నిధికి వెళ్ళి చెప్పుకుందాం అనే విశ్వాసం మనకు ఉండదు. అసలు ప్రభువుకి అప్పగించుదాం మన బాధను, మన బాధ్యతను, ప్రభువే సహాయం చేస్తాడనే విశ్వాసం మనకు ఉండదు. అలాంటి విశ్వాసులు మన పేతురు కూడా అల్ప విశ్వాసి. పిల్లల సముద్రం మీద నడుస్తాడు అనుకున్నాడు, నడవడానికి ప్రారంభించాడు, గాలిని, తుఫాను చూశాడు, వెనక తిరిగి చూసుకున్నాడు, మునిగిపోవడం ప్రారంభించాడు. అందుకే దేవుని సేవకుడిగా చెప్తున్నాను, నువ్వు విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసాన్ని కనుక నువ్వు వదిలిపెడితే, విశ్వాసాన్ని నువ్వు చేజార్చుకుంటే నీ జీవితం ఇక ఎంత భయంకరమైన పరిస్థితులకు గురవుతుందో నువ్వు ఆలోచన చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఎవరు రాయబడుతుందంటే అపవాది వేసే బాణాలు, అగ్ని బాణాలు, అపవాది వేసే అగ్ని బాణాలన్నీ కూడా నువ్వు ఎదుర్కోవాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. సాతాను గాడు ఏ బాణాలు వేస్తాడో తెలుసా? రోగం అనే బాణం వేస్తాడు నీ మీదకి, మరణం అనే బాణం వేస్తాడు,
సావనే బాణ వేస్తాడు, సమస్యలనే బాణ వేస్తాడు, అప్పులనే బాణ వేస్తాడు, తగువులనే బాణ వేస్తాడు, బూతులనే బాణ వేస్తాడు. భయంకరమైనటువంటి శాపముతో కూడిన బాణాలు సాతానుగాడు నీ మీద వదిలిపెట్టినప్పుడు విశ్వాసం అనే డాలు నీ దగ్గర ఉంటే వాటిని ఎదుర్కోగలుగుతా. విశ్వాసం అనే డాలు నీ దగ్గర ఉంటే ఆ సాతానుగాడు వేసే బాణాలన్నిటికీ ఆ డాలు నీకు అడ్డంగా ఉంటది కాబట్టి ఏ బాణము నీకు కూర్చుకోదు. అదే విశ్వాసం అనే డాలు నీ దగ్గర లేకపోతే సాతాను వేసే అగ్ని బాణాలన్నీ నీకు కూర్చుకుంటాయి. అమ్మా వింటున్నారా? సాతాను వేసే అగ్ని బాణాలన్నీ నీకు కూర్చుకుంటాయి. అయ్యో సాతానుగాడు నాకు బాధ పెట్టాడయ్యా, సాతానుగాడు నాకు ముళ్ళు పెట్టాడయ్యా, సాతానుగాడు నాకు శ్రమ పెట్టాడయ్యా, సాతాను నాకు రోగం పెట్టాడయ్యా, దరిద్రం పెట్టాడయ్యా, అప్పులు పెట్టాడయ్యా, శాపం పెట్టాడయ్యా అని నువ్వు ఎంత నెత్తి నోరు కొట్టుకున్న ఉపయోగం ఉండదో. కాబట్టి ఆ సాతానుగాడు వేసే అగ్ని బాణాలని నువ్వు ఆర్పాలి అంటే, వాటిని నువ్వు చేయించాలంటే నువ్వు పట్టుకోవాల్సింది ఏమిటో తెలుసా? విశ్వాసం అనే తాళ్ళు నువ్వు పట్టుకోవాలి. విశ్వాసాన్ని గట్టిగా నువ్వు పట్టుకోవాలి. విశ్వాసమే నువ్వు ఎంతకాలం నుంచో విశ్వాసివి, కానీ విశ్వాసం లేనటువంటి విశ్వాసిగా నువ్వు ఉన్నట్లయితే ఉపయోగము లేదు. 4వ మాట, లాస్ట్ మాట నేను చెప్తాను. ఒకటి, మనం పట్టుకోవాల్సింది ఏమిటి? యేసు నామాన్ని పట్టుకోవాలి. రెండవది, మనం పట్టుకోవాల్సింది ఏంటి? నీతిని గట్టిగా పట్టుకోవాలి. మూడవది, మనం పట్టుకోవాల్సింది విశ్వాసమును పట్టుకోవాలి. లాస్ట్ గా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మనం పట్టుకోవాల్సింది, జ్ఞాని అయిన సొలొమోను రాజు అంటాడు సామెతల గ్రంథములో, దేవుని వాక్యాన్ని చూసినప్పుడు 4వ అధ్యాయము 13వ వచనము, ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకో, అది నీకు జీవము కనుక దానిని పొందుకొని ఉండు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. చూడండి పిల్లలు, ఇక్కడ దేవుని వాక్యమును మనం చూస్తే సొలొమోను రాజు ఏమంటున్నాడంటే, ఉపదేశమును విడవక గట్టిగా పట్టుకొని ఉండు, అది నీకు జీవము కనుక దాన్ని నీవు పొందుకో. ఉపదేశము అంటే ఏంటి? ఉపదేశం అంటే ఏంటి చెప్పలేమా? ఉపదేశం అంటే ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి ఒకసారి, త్వరగా చదవాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి. 5వ వచనం 6వ వచనం కదా. వాక్యోపదేశము పొందువాడు, ఉపదేశము పొందువాడట. అంటే ఉపదేశం అంటే ఏంటి చెప్పండి, చెప్పాలి ఏమండి? ఉపదేశం అంటే వాక్యోపదేశము అన్నాడు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వారికి, అంటే ఉపదేశం అంటే బోధించేవాడికి. బోధించేవాడు అంటే వాక్యం చెప్పేవాడికి మంచి పదార్థాలన్నింటిలో ఏమివ్వాలి? భాగము ఇవ్వాలి. అంటే ఉపదేశం అంటే ఏంటి? వాక్యము. ఉపదేశించటం అంటే బోధించటం. ఆ బోధించేది దేవుని వాక్యము. ఇక్కడ ఏమన్నా ఉందంటే, ఉపదేశమును నువ్వు మరొక గట్టిగా పట్టుకో. ఉపదేశాన్ని ఏం చేయాలట? ఉపదేశాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టొద్దు. దాన్ని ఏం చేయాలా? పట్టుకుంటే చేతితో పట్టుకుంటూ ఆగుద్దా? ఉపదేశాన్ని పట్టుకుంటూ ఆగుద్దా? పట్టుకొని ఆపగలమా? మరి ఎలా ఆపగలం ఉపదేశాన్ని? ఇక్కడ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో నాయన. ఉపదేశం నువ్వు మర్చిపోవద్దు. ఆ ఉపదేశం నీకు జీవమునిచ్చింది. ఆ ఉపదేశం నీకు జీవం ఇవ్వాలంటే ఉపదేశాన్ని నువ్వు పొందుకొని ఉండాలి అన్నాడు. నువ్వు బ్రతకాలంటే, నువ్వు మాట్లాడాలంటే, చూడాలంటే, నీ పనులు చేసుకోవాలంటే, నువ్వు జీవముతో కూడా ఉండాలంటే ఉపదేశాన్ని పట్టుకోవాలి, వాక్యాన్ని పట్టుకోవాలి. వాక్యాన్ని పట్టుకున్నప్పుడు పిల్లరా మనం బ్రతుకుతాం. అందుకే 119వ కీర్తనలో ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించను, నీ వాక్యము నన్ను బ్రతికించను, అదే నా బాధలో నెమ్మదిని ఇచ్చెను. తెలీదా వాక్యము? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో
నెమ్మదినిచ్చెను. అందరూ పాడండి. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యం చదువుదాం, చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం ప్రియులారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడి వాక్యాన్ని మనం చదువుకుంటే 50వ వచన భాగాన్ని ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలగజేస్తుంది. వినాలి. అందుకే తల్లి బత్షెబా అంటుంది 3వ అధ్యాయము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి పిల్లరా. తల్లి కొడుకుతో మాట్లాడుతున్న మాటలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరిచిపోవద్దు. వినాలి. ఏం చేయొద్దట? నా ఉపదేశాన్ని మరిచిపోవద్దు. నా కుమారుడా, నా ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో. నేను బోధించే మాటలు నీకు ఆయుష్యనిస్తాయి, ఆరోగ్యం ఇస్తాయి, సుఖ జీవనముతో గడిపే సంవత్సరాలను ఇస్తాయి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. ఏం చేయొద్దు? ఉపదేశాన్ని మర్చిపోకుండా ఏం చేయాలి? వినాలి. దేవుని ఉపదేశాన్ని చాలా మంది చిత్తు పేపర్ మీద రాసుకుంటారు. ఇంత మొక్క తెచ్చుకొని రాసుకుంటారు సిగ్గు లేకుండా. ఏమండి, ఒక A4 పేపర్ ₹1. ఆ పేపర్ కూడా పెట్టడం దేవుని వాక్యానికి. ఎంత మొక్క మీద రాసుకుంటాం, అది ఎక్కడ పోయిందో తెలియదు. ఒక డైరీ ₹100 రాసుకోగలిగిన వాళ్ళు ఒక డైరీ ₹100 పెట్టి కొనుక్కొచ్చుకొని రాసుకోవాలి. అంటే వాక్యం యొక్క విలువ తెలియదు. వాక్యం బ్రతికిస్తుంది, వాక్యం బాధలో నెమ్మదిస్తుంది. ఆ వాక్యం నా త్రోవలో వెలుగు. రాత్రిపూట చీకట్లో వెళ్ళినప్పుడు ఆ దేవుడు నాకు వెలుగు కాబట్టినాడు, నాకు మార్గాన్ని చూపిస్తాడు. ఆ వాక్యమయ్యున్న దేవుడు నన్ను బ్రతికిస్తాడు, ఆ వాక్యమయ్యున్న దేవుడు నన్ను కాపాడుతాడు. అన్ని తెలుసు, కానీ వాక్యానికి మాత్రం విలువ ఇవ్వం. ఒక మంచి సొక్కా ప్యాంటు ఒక 1500 ₹2000 పెట్టి కొనుక్కుంటాం, కానీ మంచి బైబుల్ మాత్రం కొనుక్కోండి ఒక ₹1000 పెట్టి. అదే ₹100 బైబుల్, ₹150 బైబుల్. ఇప్పుడు 5-6 ₹150 బైబుల్ ఎత్తండగా ₹120. ₹250 బైబుల్ 5-6 చర్చిలోకి తీసుకొచ్చి ₹100 ఎత్తండగా ఆ ₹100తో సాటిస్ఫాక్షన్ చాలు. ₹100 బైబుల్. మరి బట్టల కాడ కాంప్రమైజ్ అవుతామా? అండి, ఒక జాకెట్ ముక్క ఎంత పెట్టుకుంటాం మనం చెప్పండి? ₹100 కొనం. ఇప్పుడు ₹100 అయిపోయింది. మ్యాచింగ్ జాకెట్లు అయితే అసలు ఇప్పుడు కుట్టుకూలు 300 నుంచి ఉన్నదంటండి జాకెట్ కుట్టాలంటే. అదే స్టైల్ కుట్టు, ఫ్యాషన్ స్టిచ్చింగ్. దానికి ఎంతైనా ఖర్చు పెడతాం. ఒక చీరకి ఎంతైనా ఖర్చు పెడతాం, ఒక డ్రెస్కి ఎంతైనా ఖర్చు పెడతాం, బట్టలకి ఎంతైనా ఖర్చు పెడతాం. దేవుని వాక్యాన్ని కొనుక్కోవటానికి మాత్రం ఖర్చు పెట్టలేదు. తల్లి చెబుతుంది, నా ఉపదేశాన్ని మర్చిపోకరా బిడ్డ, దాన్ని గట్టిగా పట్టుకో. ఎంత పట్టుకుంటుంది? ఎలా పట్టుకోగలవు? ఈ వారం చెప్పింది వచ్చే వారానికి మనకు గుర్తుండదా? ఉండదు అసలు. ఇప్పుడు ఏం చెప్పినామో, ఏం పట్టుకోమనమో ఏంటో తెలియదు. ఏమండి, గుర్తుండదా? చెప్పరామ్మా? ఉండదు, మనకు గుర్తుండదు. అందుకే దేవుని సేవకుడుగా ఇక్కడ ఎవరు చెబుతూ ఉన్నది అంటే, తల్లి ఎవరు చెబుతుందంటే, జాగ్రత్తగా చదువుకుంటా, కిందకి చదవండి. నా ఉపదేశాన్ని మరవద్దు, హృదయపూర్వకంగా గైకొను, అవి దీర్ఘాయువును, సుఖ జీవనముతో నడుపు సంవత్సరమును, శాంతిని నీకు కలుగజేయును, నిన్ను విడిచిపోనే పోతు. చదువు. కంఠభూషణాలుగా ధరించుకో, నీ హృదయం అనే పలక మీద రాసుకో, పేపర్ మీద కాదు. ఎక్కడ రాసుకోవాలా? గుండెల్లో ఉండాలి. ఉంటాయా?
ఉంటాయండి? ఉండవు. ఇంటికి వెళ్ళాక మాంసం కూర చేపల కూర వేసుకొని బిర్రు తింటే మళ్ళీ ఇవన్నీ కూడా అడుగులు పడిపోతాయి. వాక్యం అంతా అడుగులు పడిపోయింది. ఉండవు, హృదయంలో ఉండవు. కాబట్టి అందుకే దేవుడు ఏమంటాడంటే, హృదయం అనే పలక మీద రాసుకోమంటే పిల్లలు అక్కడ ఉండవు. కాబట్టి నేను ఏమంటానంటే, ముందు మీరు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్నప్పుడు జాగ్రత్తగా రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పిన మాటలు జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఆ మాటలు ధ్యానం చేయటం వల్ల అవి మీ హృదయంలో ఉండిపోవటానికి ఆస్కారం ఉంటుంది. కూర్చో. అందుకే పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేయాలి. అందుకే ఇక్కడ దేవుని మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటే వాక్యానికి ఉన్న విలువలు, వాక్యానికి ఉన్న ఆధిక్యతలు ఎన్నో ఈ 119వ కీర్తనలో రాయబడుతూ ఉంది. దేవుని వాక్యము ఎలాంటిదో ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరొక మాట చదవండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం పిల్లల చదువుదాం. 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగైనది. 108వ వచనం. యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలు అంగీకరించుము, నీ న్యాయ విధులు నాకు. 127వ వచనం. బంగారము కంటే అపరంజి కంటను, నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనటువంటివి. నీ మాటలు, నీ ఉపదేశము నాకు ఇష్టము. భార్గవి మంచి కూసవాలి అనుకలకి. ఈ మాటలు అంటే దేవుని యొక్క మాటలు పిల్లగా మనకి ఎంతో విలువైనటువంటివి. కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా మన హృదయాంతరంగాల్లో భద్రపరుచుకోవాలి. వినండి, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 63వ కీర్తనలో రాయబడినటువంటి మాటలు, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జోగులయందు నేను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రాణము తృప్తి పొందుతుంది. రాత్రి జోగులయందు మంచం మీద పడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటేనట ప్రభు మెదడు దొరికినంత ఆనందంగా ప్రాణము తృప్తి పడుతున్నా. అమ్మా వింటున్నారా? వినాలి జాగ్రత్త. ప్రభు మెదడు దేనితో పోల్చాడు? చెప్పరామా? మెదడే. దేనితో పోల్చాడు? వాక్యము ఎలాంటిదట? ప్రభు మెదడు. వినాలి పిల్లలు, దేవుని వాక్యము ప్రభుతో మెదడుతో పోల్చాడు. వినండి, దేవుని వాక్యము చదవటం ద్వారా నువ్వు బలం పొందుకుంటావు. ఆ బలమే ప్రభుకు సాదృశ్యం. ప్రభు బలానికి సాదృశ్యం, మెదడు జ్ఞానానికి సాదృశ్యంగా కనబడుతుంది. తెలివి, వివేకం, జ్ఞానం మెదడులో ఉంది. అందుకే చాలాసార్లు వీడి తెలివి తక్కువడురా, వీడికి మెదడు లేదు, పేడ ఉంది అంటారు. బుర్రలో వీడికి అంతా మట్టి బుర్ర, పేడ బుర్ర అంటారు. అనడం ఏమిటి? తెలివి లేని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళ మాట్లాడే మాటలు. అందుకే దేవుని వాక్యం అట ధ్యానం చేస్తుంటే ప్రభు మెదడు దొరికినంత ఆనందంగా తృప్తిగా ఉందంట. దేవుని వాక్యము ప్రియులరా ధ్యానము చేయటం వల్ల మనకి బలము, జ్ఞానము దొరుకుతుంది. అందుకే దేవుని వాక్యాన్ని మనం వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. రోజు బైబిల్ చదువుతున్నావా? చదివాళ్ళు స్తోత్రం చెప్పండి. రోజు ప్రార్థన చేస్తున్నావా? స్తోత్రం చెప్పండి. రోజు బైబిల్ చదవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి. వీళ్ళగా ఇలాగ చేసినప్పుడు మనం చూడండి, యేసు నామాన్ని పట్టుకుంటాం, నీతిని పట్టుకుంటాం, విశ్వాసాన్ని పట్టుకుంటాం, దేవుని ఉపదేశాన్ని పట్టుకుంటాం. అందుకే దేవుడు ఏమంటుందంటే, ఇదిగో నేను నీకు ఉపదేశించిన దాన్ని నువ్వు గట్టిగా ఏం చేయాలంట? గట్టిగా పిల్లల చివరిగా ఒక మాట చెప్తా చూడండి. చదివిన కీర్తనలో 2వ వచనంలో ఒక మాట ఉంది. చదివిన కీర్తన 2వ వచనంలో, ఈరోజు ఆ మాట నేను చెప్పలేదు కదా, ఒకసారి 81వ కీర్తన 2వ వచనం. కీర్తన ఎత్తండి అమ్మా, చదువు, మంచిగా చదవండి. గిలక తప్పిట పట్టుకొనుడి. చాలు. ఏం పట్టుకోవాలట? గిలక తప్పిట అంటే, గిలక తప్పిట అంటే ఏంటి? సాటి వేస్తారు చూసారా? డబ్బు, దాన్ని డబ్బు అంటాం.
ఇలాగ తప్పెట అంటే దానికి ఆ తప్పెటకి ఏముంది? గజ్జ ఉంది. ఏమున్నాయి? గజ్జలు. అంటే మనం కంజలు పట్టుకుంటాం చూసి అది పాడేటప్పుడు అది పట్టుకోమని చెప్తున్నాడు ఆ భక్తుడు. అయితే ఈరోజు మనం దాన్ని పట్టుకునే దాని గురించి కాదు, కానీ మనం మాట్లాడుకుందే మనం ఏమి పట్టుకోవాలో దాని గురించి మనం నేర్చుకోవాలి. జాగ్రత్తగా వినాలి. దేవుని సన్నిధిలో పిల్లరా, ప్రభువుని పాడి స్తుతించటానికి కావలసినటువంటి వాయిద్యాలు కూడా పట్టుకోవాలి. మనం ప్రభువుని స్తుతించడానికి కావలసిన పరికరాలు పట్టుకోవాలి. ఒకవేళ ఏమీ లేకపోతే దేవుడు ఇచ్చిన పరికరాలు 2 దేవుడు మనకిచ్చాడు. వీటితో మనం ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. అందుకే ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, ఏది విడిచిపెట్టాలో దాన్ని మనం పట్టుకోవటం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనం చూసాం పిల్లగా. మొట్టమొదటిగా నువ్వు పట్టుకో, యేసు నామాన్ని పట్టుకో. రెండవది నీతిని పట్టుకో. మూడవది విశ్వాసాన్ని పట్టుకో. నాలుగవది దేవుని వాక్యం ఉపదేశాన్ని పట్టుకో. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. వచ్చే వారం నువ్వు ఏ విడిచిపెట్టాలో నేను మీకు తెలియజేస్తాను. అంతవరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వచ్చి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి.